డైరెక్ట్‌గా యాక్టింగ్‌లోకి రావటానికి అలానే ఒక థియేటర్ ప్లే చేసో, లేదంటే నాటకాల్లో ప్లే చేసి, అక్కడ నేర్చుకొని, ఇంకా ఇంప్రొవైజర్ అయి రావటానికి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందంటారా? ఉంటుందండి. హ్మ్. అంటే ఇది మామూలుగా ఎవరైనా రావచ్చండి. హ్మ్. ప్రతి ఒక్కళ్ళు మన బాడీ లోపల ఇన్‌స్టింక్ట్స్ ఉంటాయండి. హ్మ్. సో, అది బయటకి తీసుకురావటం ఎలా తీసుకురావాలి? హ్మ్. ఏ ఇన్‌స్టింక్ట్ బయటకి తీసుకురావాలి హ్మ్. అనేది మనకి తెలియజెప్పేది స్టడీస్ వల్లండి. ఇప్పుడు ముందే హ్మ్. ఆహ్, ఒక ఏడుపు సీన్ ఉందనుకోండి. హ్మ్. అది మనం జనరల్‌గా బయట అబ్జర్వేషన్ ద్వారా ఎళ్తాం కదా! హ్మ్. ఆ అబ్జర్వేషన్ ద్వారా మనం చెప్పామనుకోండి, హ్మ్. ఈ క్యారెక్టర్‌లో ఇట్లుందని డైరెక్టర్ చెప్పగలిగితే, అతను ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్, ప్రీవియస్ అబ్జర్వేషన్‌లో ఏం చూసాడో, హ్మ్. ఆటిని తీసుకొచ్చి ఈ క్యారెక్టర్‌లో ఇంప్లిమెంట్ చేయటం. ఓకే. ఆ! ఆలోచన ద్వారా మనం ఇది. హ్మ్. ఊళ్ళలో ఎవరైనా చనిపోయారంటే కళ్ళలో నీళ్ళు పెట్టుకొని ఎట్లా ఇది చేస్తారు? ఏం చేస్తున్నారు? అది ఒకసారి గుర్తు చేసుకున్నాం అనుకోండి. ఇట్లా పెట్టారు, ఇట్లా ఏడుస్తున్నాడు అని చెప్పేసి అది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఓకే. అది గుర్తు చేసుకోవాలనమాట. ఓకే. ఇట్లాంటి థియేటర్ చదవటం వల్ల, థియేటర్ గాని, యాక్టింగ్ కోర్స్ చదవటం వల్ల ప్లస్‌లవుతాయి. హ్మ్. లేదా డైరెక్ట్‌గా వచ్చిన వాళ్ళకి ఒరిజినల్ ఆళ్ళ లైఫ్‌లో వచ్చిన ఎక్స్‌పీరియన్స్ ద్వారా ఆర్టిస్ట్ అవ్వచ్చు. ఓకే. ఎనీథింగ్ క్యాన్ బి డన్ అనమాట ఇక్కడ వచ్చేటప్పటికి. ఆ సిట్యుయేషన్ ప్లస్ అదృష్టం. ఓకే. మళ్ళీ అదృష్టం వస్తుంది. సో, ఇప్పుడు అప్‌కమింగ్ ఫిల్మ్స్ ఏమున్నాయి సార్ మీవి? 'విశ్వంబర' ఒక సీన్ క్యారెక్టర్ చేశానండి. హ్మ్. తర్వాత 'స్వయంభూ' నిఖిల్ సిద్ధార్థ్ గారిది రైట్. రైట్. దాంట్లో ఒక క్యారెక్టర్ చేస్తున్నాను. ఓకే. అది 'స్వయంభూ' ఎలా ఉంది సార్? నిఖిల్ గారు చాలా డిఫరెంట్‌గా ఆ! చాలా కనిపించబోతున్నారు. కష్టపడుతున్నారండి. అసలు హార్స్ రైడింగ్ నేర్చుకున్నారు. రైట్. అసలు చాలా వండర్‌ఫుల్ ఇదండి. హ్మ్. ఆ కష్టానికి 100% ఫలితం దక్కుతుందండి. ఓకే. అది కూడా డైరెక్టర్ కూడా తమిళ్ భరత్ గారు అనుకుంటా. హుహుహు. ఆయన డిఫరెంట్ కాన్సెప్ట్. అది పొన్నియిన్ సెల్వం అట్లాంటిదో పెద్ద డైరెక్టర్స్ దగ్గర ఆయన రైటర్‌గా వర్క్ చేశారు. ఓకే. సో, ఆయన కూడా చాలా జాగ్రత్తగా మంచి దానికి సెంథిల్ గారు వర్క్ చేస్తున్నారు. ఓకే. ఆహా! 'స్వయంభూకి' కెమెరా ఓకే. ఓకే. డీఓపీగా వర్క్ చేస్తున్నారు. ఓకే. అందులో 'ఠాగూర్ మధు' గారు సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్. హ్మ్. సో, ఇన్ని ప్లస్‌లున్నప్పుడు అండ్ బడ్జెట్ ఆల్సో వెరీ దాదాపు నాకు తెలిసి ఒక 15 ఎన్నో సెట్స్ ఏస్తున్నారు. అబ్బో! హ్మ్. 15 సెట్స్. 15 ఆల్రెడీ ఎక్కడ నేనే జరుగుతుంది సార్? ఎక్కడ? ఇక్కడే హైదరాబాద్ చుట్టుపక్కల. హైదరాబాద్ హ్మ్. చుట్టుప్రక్కల పరిసరాల్లో జరుగుతుంది. కొన్నేమో స్టూడియోస్‌లో సెట్స్ ఏస్తున్నారు. హుహుహు. ఓకే. అవుట్‌డోర్‌లో కావాల్సినవి కొన్ని ఏసేశారు. ఓకే. మన దాంట్లో కూడా మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారండి. ఓకే. సో, ఇప్పుడు నటుడిగా బిజీగా ఉన్నారా? నేను బిజీ ఏం లేదండి. నెలకి 30 డేస్, 31 డేస్‌లో 28 డేస్ ఖాళీగా ఉంటానండి. 2 డేస్, 3 డేస్ చేస్తాను. 30 డేస్ బిజీగా ఉండాలని కోరుకుంటా గానీ, మనకి హ్మ్. మళ్ళా అదృష్టం కలిసి రావాలి కదా! సో, ఎలా సార్ ఫైనాన్షియల్‌గా స్టేబుల్‌గా ఉండాలంటే? ఒక విధంగా చెప్పాలంటే, నా జీవితాన్ని నా భార్య చేతిలో పెట్టానండి. హ్మ్. ఇన్ని సంవత్సరాలు ఆమె పోషించుకుంటూ వస్తున్నారు. ఏ ఆర్టిస్ట్‌కైనా గానీ మిడిల్ క్లాస్ హ్మ్. ఆర్టిస్టులు ప్రతి ఒక్కళ్ళకి హ్మ్. ఫ్యామిలీ సపోర్ట్ ఉండటం వల్లే వాళ్ళు ఈరోజు ఒక మాదిరిగా బ్రతకగలుగుతున్నారు. హ్మ్. బయటికి ఎవరికి చెప్పుకోలేరు. హ్మ్. లోపల లోపల కుమిలిపోతుంటారు. ఏమి హ్మ్. ఇది హ్మ్. అంటే ఇంకొక మైనస్‌లు కూడా ఏమవుతుందంటే చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ గానీ, ప్రైవేట్ ఆహ్, ఎంప్లాయీస్ ఉంటారు గదా! వాళ్ళు దీంట్లోకి వచ్చేసేటప్పటికి హ్మ్. దీని మీద డిపెండ్ అయిన ఆర్టిస్టులకి చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. హ్మ్. వాళ్ళకి డబ్బు అవసరం లేదు. వాళ్ళకి ఏంటంటే ఒక క్యారెక్టర్ చేస్తున్నామన్న దీంట్లో వాళ్ళు డబ్బులు ఇచ్చినా చేస్తారు, ఇయ్యకపోయినా చేస్తారు. అది హ్మ్. ఒక మాకు మైనస్‌లు అవుతున్నాయండి. హ్మ్. తర్వాత ఇదివరకులాగా ఇప్పుడు కంపెనీ ఆర్టిస్టులు డైరెక్ట్ ఎళ్లి అక్కడ ఒక క్యారెక్టర్ తెచ్చుకునే మాట్లాడడానికి లేదు. పరిస్థితి లేదు. ఆ! ఇదివరకు రామానాయుడు గారు ఉన్నారనుకోండి. హ్మ్. ఒక 50 మంది ఉండేవాళ్ళండి. హ్మ్. ఏ సార్ నమస్కారం అయ్యా. కొంచెం మరి ఏమన్నా హ్మ్. క్యారెక్టర్స్ ఉంటే చూడండి. ఆహ్, కో డైరెక్టర్‌ని వాళ్ళని పిలిసి వీళ్ళకి అదే ఆ రైతుల క్యారెక్టర్ బాగుంటుందనుకుంటా. వీళ్ళు నలుగురినేసేయొచ్చు కదా! అని చెప్పేసి అట్లా చెప్పేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు అట్లా లేదండి. కోఆర్డినేటర్స్ వీళ్ళందరూ ఉండటం వల్ల ఏజెంట్స్. హ్మ్. సో, డైరెక్ట్ వాళ్ళ ద్వారా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ ఇండిపెండెంట్‌కి వెళ్ళేటప్పుడు మేనేజర్‌కి హ్మ్. ఆ డబ్బులు పంచడం గానీ అయన్నీ పెద్ద తలనొప్పి అవుతుంది. అదే కోఆర్డినేటర్ ద్వారా వెళ్తే హ్మ్. అన్నీ వాళ్ళు చూసుకుంటారన్న ఉద్దేశంతో అప్పుడు ఆ సిస్టమ్ బాగా క్లిక్ ఓకే. అయిందండి. ఓకే. కోఆర్డినేటర్ అండ్ ఏజెంట్స్. ఓకే. మీ వైఫ్ సైకాలజిస్ట్ అని విన్నాను. అంటే షీ ఈజ్ హోమియో డాక్టర్ అండి. ఓకే. అండ్ సైకాలజిస్ట్ అంటే చైల్డ్ సైకాలజీ పీజీ డిప్లొమా ఇట్లా కౌన్సిలింగ్ స్కూల్‌లో కౌన్సిలర్‌గా వర్క్ చేస్తున్నారనమాట. అక్కడ కూడా చాలా జాబ్ సాటిస్ఫాక్షన్ అయితే చాలా బాగుందండి. హ్మ్. జాబ్ సాటిస్ఫాక్షన్ అంటే గవర్నమెంట్ అంత సాలరీస్ రావు కాబట్టి ఓకే. ఏదో నడుస్తుంది. సీ రన్స్ అనమాట. ఇక మ్యూచువల్‌గా ఇది ఉంటుంది. ఆ! మా ఇల్లు రన్ అవ్వటానికి 80% ఎఫర్ట్స్ ఆమెవి. ఓ 20% నాయి ఉంటాయండి. హ్మ్. సో, అట్లా
సో ఇట్స్ అన్ అండర్స్టాండింగ్ బిట్వీన్ బూత్ ఆఫ్